అప్పుడు రహీం స్ట్రీట్, ఇప్పుడు అది రామ్ స్ట్రీట్. ఒకప్పుడు ఇస్లాంపుర, ఇప్పుడు అది కృష్ణానగర్. ఇవే కాదు, లక్ష్మీ చౌరస్తా, జైన్ చౌక్, పాకిస్తాన్లోని ఈ ప్రాంతాల పేర్లు ఇప్పుడు అంతటా చర్చనీయాంశమయ్యాయి. పాక్ ఏంటి, హిందూ పేర్లేంటి అనుకుంటున్నారా? అవును, పాకిస్తాన్, మరీ ముఖ్యంగా లాహోర్ ప్రాంతంలో హిందూ సిక్కు పేర్ల పునరుద్ధరణ ప్రాజెక్టు కొనసాగుతోంది. భారత్ నుంచి వేరుపడక ముందు ఆయా ప్రాంతాల్లో ఏ పేర్లు ఉండేవో వాటిని మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నారు అక్కడి మైనారిటీలుగా ఉన్న హిందువులు, సిక్కులు. స్థానిక ప్రభుత్వాలు కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాయి. ఇంతకీ పాక్లో ఈ మార్పేంటి? దాని వెనక ఒక పెద్ద కథే ఉందంటున్నారు. అదేంటో మీరే చూడండి. పాక్లో రామ్ గల్లీ, లక్ష్మీ చౌక్, ఇన్నాళ్ళు ఇస్లాంపుర, ఇప్పుడు ఆ ప్రాంతం పేరు కృష్ణానగర్. పాక్లోని కొన్ని ప్రాంతాలకు చారిత్రక హిందూ, సిక్కు పేర్ల పునరుద్ధరణ. నిధుల కోసం పాత పేర్లను పునరుద్ధరిస్తున్న పాక్. లాహోర్ నగరంలో పలు వీధులు, రోడ్లు, గల్లీలకు పాత పేర్లను పాకిస్తాన్ ప్రభుత్వం పునరుద్ధరిస్తోంది. ఇందులో భాగంగా అక్కడి రెహమాన్ గల్లీ పేరును రామ్ గల్లీగా తిరిగి మార్చేసింది. మౌలానా జాఫర్ అలీ ఖాన్ చౌక్ను లక్ష్మీ చౌక్గా మార్చేసింది. వారసత్వ సంస్కృతిని పరిరక్షించుకోవడమే లక్ష్యంగా లాహోర్లో పాత పేర్లను పునరుద్ధరిస్తున్నట్లు పాక్ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రత్యేక దేశంగా మారినప్పటి నుంచి పాక్లో మైనారిటీలైన హిందువులు, సిక్కులపై దాడులు, బలవంతపు మత మార్పిళ్లు జరుగుతూనే ఉన్నాయి. ఫలితంగా అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట బాగా దెబ్బతింది. మత ఛాందసవాద దేశంగా ముద్రపడింది. ఆ మరకను తొలగించుకుంటేనే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ లాంటి సంస్థల ఆంక్షలు తమపై తగ్గుతాయని, అంతర్జాతీయ ద్రవ్యనిధి, IMF వంటి సంస్థల నుంచి ఆర్థిక ప్యాకేజీలు సులువుగా అందుతాయని పాక్ భావిస్తోంది. లాహోర్లో పాత పేర్ల పునరుద్ధరణ ఈ ప్రణాళికల్లో భాగమే. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సోదరుడు నవాబ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం లాహోర్ వారసత్వ ప్రాంత పునరుద్ధరణ LHAR పేరుతో ఈ పేర్ల మార్పు ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. సున్నత్ నగర్ను సంత్ నగర్గా, ముస్తఫాబాద్ను ధరంపురాగా, ఇస్లామాపురాను క్రిషన్ నగర్గా మరియం సర్కారు తిరిగి మార్చింది. పాకిస్తాన్లోని లాహోర్ నగరంలో విభజనకు ముందు సిక్కులు, హిందువులు పెద్ద సంఖ్యలో నివసించేవారు. కాలక్రమేణా అక్కడ ఉన్న చారిత్రక ప్రాంతాలు, మార్కెట్లు మరియు కాలనీల పేర్లను ఇస్లాం పేర్లలోకి మార్చేశారు. లాహోర్లోని ఒక ప్రముఖ నివాస ప్రాంతానికి విభజనకు ముందు కృష్ణానగర్ అని పేరు ఉండేది. కానీ ఆ తర్వాత దాని పేరును ఇస్లాంపురాగా మార్చారు. అయితే తమ సంస్కృతి, వారసత్వాన్ని కాపాడుకోవాలనే డిమాండ్లు అక్కడి వారిలో పెరిగాయి. దీంతో ఆ ప్రాంతానికి తిరిగి కృష్ణానగర్ అనే పాత పేరును అధికారికంగా పునరుద్ధరించే ప్రయత్నాలు జరిగాయి. లాహోర్లోని ప్రసిద్ధ లక్ష్మీ చౌక్ పేరును గతంలో మౌలానా జఫర్ అలీ ఖాన్ చౌక్గా మార్చడానికి ప్రయత్నించారు. కానీ స్థానికులు ఇప్పటికీ దానిని లక్ష్మీ చౌక్ అని పిలవడానికే ఇష్టపడుతున్నారు. పేర్ల మార్పుపై అక్కడ పూర్తి స్థాయి రాజకీయ ఆమోదం లభించకున్నా స్థానిక పౌర సమాజం డిమాండ్లు, ప్రభుత్వాలపై వస్తున్న ఒత్తిడిలతో పాత పేర్లను రికార్డుల్లో చేర్చేందుకు చొరవ చూపుతున్నారు. అంతర్జాతీయంగా మత ఛాందసవాద దేశంగా పడ్డ ముద్రను పాక్ ప్రభుత్వం ఇలా చెరిపేసుకోవాలని చూస్తోంది. మైనారిటీల పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం సానుకూలంగా ఉందనే సంకేతాన్ని ప్రపంచ దేశాలకు పంపుతున్నట్లయింది.